ఇక వెలుగులో చూస్తే వివరాలు ఇచ్చింది 8,422 కుటుంబాలే 3.56 లక్షలు గాను 2% ఫ్యామిలీలే నమోదు. కులగణలో మిస్ అయిన వాళ్ళకు ఎల్లుండి ఆఖరి తేదీ. ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. సమగ్ర కులగణన సర్వేలో వివరాలు ఇవ్వని కుటుంబాల కోసం రాష్ట్ర సర్కార్ రీసర్వే సైతం చేపట్టినా సరే స్పందన మాత్రం రావడం లేదట. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాల్ని రెండోసారి సర్వేలో సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,422 కుటుంబాల వివరాలు ఎంట్రీ చేయించుకున్నాయి. కులగణన రీసర్వే శుక్రవారంతో ముగియనుండగా ఆలోపు ఎంతమంది స్పందిస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇంకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదట. రీసర్వే పెట్టింది ఇక 2 రోజులతో ముగిసిపోతుంది. 2 రోజులు శుక్రవారంతో రీసర్వే కూడా ఒడిసిపోతుంది. మరి ఎందుకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంది, బీసీల మీద ప్రేమ ఉంది, బీసీల అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వేలో ఎందుకు పాల్గొంటలే? కులగణన సర్వేలో పాల్గొని మీరు కులగణన మీద మాట్లాడే అర్హత మీకున్నదా? సో తప్పుడు లెక్కలని, కాకి లెక్కలని, బీసీలను తగ్గించరని, బీసీలకు అన్యాయం చేయబోతున్నారని ఒకటా రెండా ఉన్నలేని డైలాగులన్నీ కూడా పొడుగా ఇక మీడియా ముంగల ఇడిచిరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మరి ఎందుకో కులగణన సర్వేల రీసర్వే పెట్టమని మీరు చెప్పారు, మళ్ళీ చేయమని మీరు చెప్పారు. మరి మళ్ళీ పెట్టిన సర్వేలో మీరు ఎందుకు పాల్గొంటలేరు? అంటే బీసీల మీద మీకు ప్రేమ లేదు, బీసీల అభివృద్ధిని మీరు కోరుకోవట్లేదు, బీసీలు బాగుపడితే చూడాలని మీకు లేదు. సో క్లియర్గా అర్థమవుతున్నది. నిజంగానే బీసీల మీద ప్రేమ ఉండి బీసీల అభివృద్ధిని కోరుకుంటే బీసీని ఓ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసేటోళ్ళు, బీసీని మీ పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్మెంట్ చేసేటోళ్ళు, బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేసేటోళ్ళు, బీసీలకు సముచితమైనటువంటి న్యాయం కల్పించేటోళ్ళు. సో ఇక్కడ బీసీల మీద ప్రేమ ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లే. మళ్ళీ దానికి తోడు అసెంబ్లీలో కులగణన తప్పు, కులగణన అది, కులగణన ఇది. సో పాల్గొనాలి కదా. ఇన్ని కుటుంబాలు 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరించాల్సి ఉండగా 8,000 మంది మాత్రమే ఈ సర్వేలో పాల్గొన్నారట. సో 8,422 కుటుంబాలు మాత్రమే పాల్గొన్నాయట. ఎక్కడ 3,56,000, ఎక్కడ 8,400? సో ఒకసారి చూడండి, కనీసం 1%, 2% మంది కూడా ఈ రీసర్వేలో పాల్గొనలే. సో ఇట్లున్నది కథ. దేశం ఇంకేడా బాగుపడుతుంది? అవుతుందా? దేశం బాగుపడాలంటే అవుతుందా? కాదు. ఇక